బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సీట్ల పంపిణీ చేశారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దా వసంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోని తెలంగాణను అగ్రస్థానం నిలిపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలున్నా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు అయితే ఈ రోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల బలిదానం అవుతుందని, స్వరాష్ట్ర పాలనలో కాకుండా సమైక్య పాలన ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాలన ఉందని అన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఐలేని వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు దేవేంద్ర నాయక్, కవారి శివకేశ్వర బాబు, కోరుగంటి రాము, తోట హరీష్, శ్యామల శేఖర్, గాజుల రాజేందర్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, మాజీ కౌన్సిలర్లు ఉద్ది శ్రీలత రామ్మోహన్, మేక పవన్, దుర్గయ్య, బీఆర్ఎస్ నాయకులు శీలం ప్రవీణ్, దయాల మల్లారెడ్డి, గుండా మధు, రాజేష్, కచ్చు హరీష్, గంగాధర్, బీఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మరి ఆనాడు ఏప్రిల్ 27, 2001లో మరి పార్టీ పుట్టుక జలదృశ్యంలో జరిగి ఇవాళటికి మరి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా మరి వరంగల్ ఎల్కతుర్తిలో ఇక్కడ ఉన్నటువంటి జైత్యాల నియోజకవర్గం చెందినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సైనికుడు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులందరం కూడా కదలి వెళ్ళడం జరిగింది. మరి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, జిల్లా అధ్యక్షులు తెసాగరావు గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లా పార్టీ కార్యాలయంలో మరి తెలంగాణ భారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరణ చేసి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 4 కోట్ల ప్రజల యొక్క గొంతుక మరి సకల జనులను ఏకం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే ఇలా ఒక టీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా ఏర్పడ్డటువంటి పార్టీకే ఈ యొక్క మరి అదృష్టం దక్కుతుంది. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ మరి భారత రాష్ట్ర సమితి అనేది మరి తెలంగాణ ప్రజల నుండి పుట్టినటువంటి పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజల మరి 60 ఏళ్ళ ఆకాంక్షను నెరవేర్చినటువంటి యోధుడు కేసీఆర్ గారు. ఇలా ప్రజలందరూ తెలంగాణ కావాలనుకున్నారు. మరి 2001లో తన కేంద్ర మంత్రి పదవికి కావచ్చు, ఎమ్మెల్యే పదవికి కావచ్చు, అన్నీ కూడా తృణప్రాయంగా మరి వదిలేసి ఇవాళ మరి ప్రాణాలకు తెగించి చావు నోట్లో తలబెట్టి మరి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మరి ఆనాడు దాదాపు 9 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మరి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని అందరినీ కూడా ఏకం చేసి ఒక్క వ్యక్తిగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇలా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది నిజంగా కూడా గొప్ప విషయం. ఇలా 10 సంవత్సరాల పాలన మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ అయితే వచ్చింది కదా, అంతకుమించి ఏముందని కేసీఆర్ గారు అనుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తెచ్చిన తెలంగాణ నాయకుడే మళ్ళీ పరిపాలకుడు కావాలని చెప్పేసి 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ పాలనను కోరుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మరి బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రపంచ చిత్రపటంలోనే మరి అగ్రగామిగా నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏ ఒక్క పథకం చూసుకున్నా, ఏ ఒక్క వర్గాన్ని చూసుకున్నా కూడా సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఇలా ప్రపంచం మెచ్చుకునే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఏ పల్లె చూసినా, పట్టణం చూసినా కూడా కేసీఆర్ యొక్క మరి ఆనవాళ్ళు కనిపిస్తాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఈ సందర్భంగా మనం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అమరవీరులను కూడా ఒకసారి స్మరించుకుంటూ మరి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఎంతోమంది అమరులైనరు. చాలామంది విద్యార్థులను ప్రాణాలను మరి బలిగొన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సోనియమ్మను బలిదేవత అని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ ఇవాళ ఆయననే కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుని చేసి ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆనాడు రాష్ట్రం కోసం మరి బలిదానాలు జరిగినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని
తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా తెరలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దానికి నిదర్శనం మొన్న ఆర్టీసీ కార్మికుడు మరి తను చనిపోవడం శేఖర్ గౌడ్ గారు చనిపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు ఇస్తే మళ్ళా తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు కూడా కన్నీటి బొట్టు రాల్చొద్దు అని చెప్పేసి మరి ఆనాడు కేసీఆర్ గారు కలలు కంటే ఇవాళ ఒక రాబందుల పాలన జరుగుతూ ఉంది. నువ్వే హామీలు ఇస్తావు, మళ్ళా గద్దెనెక్కిన తర్వాత హామీలను మర్చి ఇవాళ కుటుంబాలను పెట్టుకుంటున్నావు. ఇలా రాష్ట్రం అంతా కూడా ఆనాడు కేసీఆర్ పాలనలో ఉంటే తల్లి దగ్గర ఉన్నట్టు భద్రంగా ఉండే, ఇవాళ మళ్ళా ఆంధ్ర పాలకుల చేతిలోకి ఇలా తెలంగాణ రాష్ట్రం పోయింది అనడానికి మరి ఆర్టీసీ కార్మికుడు శేఖర్ గౌడ్ గారి మరణమే ఒక దీనికి నిదర్శనం. ఆనాడు ఉమ్మడి సమైక్య ఆంధ్ర నుంచి మనం విముక్తి పొందాలని చెప్పేసి చాలామంది త్యాగం చేస్తే ఇవాళ నీ నాయకత్వంలో మరి సరైన పాలన అందించక మళ్ళీ ఆత్మహత్యలు బలిదానాలు అందుతున్నాయి. అంటే ఇవాళ ఖచ్చితంగా కూడా ఆంధ్ర పాలకులోకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డికి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈనాడు అందరూ కూడా పల్లెన పట్టణాల్లో కూడా మరి కేసీఆర్ రావాలి, కేసీఆర్ తండ్రి లాంటి పాలన వస్తేనే మళ్ళీ మేము బాగుపడతామని చెప్పేసి 4 కోట్ల ప్రజానికం కావచ్చు, వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నారు. మరి మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు విద్యాసాగరరావు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు వారి నాయకత్వంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వరన్న గారు మరి మొన్న మరి ప్రజలకు అన్యాయం జరుగుతున్న విషయంలో ఆవేదన చెంది మాజీ మంత్రి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి మళ్ళా మన ఆశయ సాధన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి చేరిన వారు మేమందరం కూడా అదేవిధంగా మరి నా ఎమ్మెల్సీ రమణన్న గారు మరి పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ పక్క వేములవాడ నియోజకవర్గం చెల్మెడ గారు, శుంకే రవిశంకర్ అన్న జైత్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణకు మరి విముక్తి అనేది జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితమే మనకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండే, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి కోరుకుంటూరు. ఎందుకనంటే ఈ తల్లిని మార్చినటువంటి దుర్మార్గుడు అప్పుడే ఈ రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైంది. తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను మార్చినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడే పతనం అయిపోయింది. ఎవరైనా తల్లిని మార్చేటువంటి దుర్మార్గుడు ఈ దేశంలో కానీ ఎక్కడ కూడా ఉండడు. కానీ ఈ మూర్ఖుడు తల్లిని కూడా, తెలంగాణ తల్లిని కూడా మార్చిండు అని అంటే తప్పకుండా ఆ తల్లి యొక్క ఆత్మ ఇలా ఘోషిస్తూ ఉంటుంది. ఇలా శేఖర్ గౌడ్ గారు లాంటి మరణ వార్త విని మళ్ళీ తెలంగాణ తల్లిని మేమందరం కూడా ఊరూరా ప్రతిష్ఠింప చేసుకుంటాం. మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా అంకుటిత దీక్షతోటి పనిచేసి కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే విధంగా సబ్బండ వర్గ ప్రజలకు మరి అనేక సంక్షేమ ఫలాలు అందే విధంగా మరి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నాతో పాటుగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సైనికులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనమందరం కూడా ఒక కుటుంబంగా కదిలి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.